46 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భాండాగారంలోని రహస్య గదిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల బృందం తెరిచింది. 1978 తర్వాత పూరి ఆలయంలో భాండాగారాన్ని మరోసారి తెరిచినట్లు ఒడిషా సీఎంఓ అధికారికంగా వెల్లడించింది. జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ సిఫార్సులతో రత్న భాండాగారాన్ని అధికారులు తెచ్చారు. సీక్రెట్ రూమ్ నుండి నిధిని తరలించేందుకు చెక్కపెట్టెలు సిద్దం చేశారు. రత్న భాండాగారంలోని సంపదను మరో చోటుకు తరలించి పటిష్ట భద్రత నడుమ లెక్కించనున్నట్లు తెలుస్తోంది. లెక్కింపు వివరాల నమోదును ఒడిశా ప్రభుత్వం డిజిటలైజేషన్ చేయిస్తామని తెలిపింది. జగన్నాథుని రత్న భాండాగారం చివరిసారిగా 1978లో ఓపెన్ చేయగా సంపదను లెక్కించేందుకు అప్పుడు 70 రోజులు పట్టింది. నాటి జాబితా ప్రకారం సీక్రెట్ రూమ్లో 12,831 భారీగా బంగారం, 22,153 బరీల వెండి, వీటితో పాటు విలువైన రాళ్లు, బంగారు ఆభరణాలు ఉన్నట్లు సమాచారం. జీర్ణావస్థకు చేరిన కొన్ని ఆభరణాల రిపేర్ పనుల కోసం 1985 జులై 14వ తేదీన గది తెరిచారు. అప్పుడు 9 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తు ఉన్న 15 చెక్కపెట్టెల్లో ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరిచారు. వెలకట్టలేని ఆభరణాలతో పాటు ఎంతో బంగారం, వెండి నిల్వలు గదిలో దాచారు. పెద్ద సింహాసనం, ఉత్తర భారత భక్తులు, జగన్నాథ బలభద్రులకు సమర్పించిన అరటి పువ్వు ఆకృతి చెవిదుద్దులు, ఇలా ఎన్నో విభిన్న ఆభరణాలు అక్కడున్నాయి. తర్వాత గది తలుపులు మూసి 2 రకాల తాళాలు వేసి సీల్ చేశారు. తాళం చెవులను ట్రెజరీ ఆఫీస్ నుంచి వచ్చిన కలెక్టర్కు అందజేశారు. 12వ శతాబ్దంలో పూరి ప్రాంత రాజుకు లొంగిపోయిన సామంతరాజుల కిరీటాలు, యుద్దంలో గెలుచుకున్న విలువైన సొత్తును రహస్య గదిలో భద్రపరిచారని తెలుస్తోంది. పురాతన గది శిథిలమై గోడలకు చెమ్మ రావడంతో గది పటిష్టత, ఆభరణాల పరిరక్షణ నిమిత్తం గది తలుపులు తెరవాలని హైకోర్టు ఆదేశాల మేరకు 2018 ఏప్రిల్ 4వ తేదీన 16 మంది సభ్యుల భారత పురావస్తు శాఖ నిపుణుల బృందం గది తెరిచేందుకు వెళ్లింది. అయితే తాళం చెవి అదృశ్యమైందన్న వార్తల నడుమ వెనుతిరిగింది. అయితే కిటికీ నుంచి చూసి గది గోడలు దెబ్బతిన్నట్లు, పైకప్పు పెచ్చులు ఊడినట్లు నిర్ధారించుకున్నారు. ఈ తతంగమంతా 40 నిమిషాలు ముగిసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన 46 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పూరి జగన్నాథ్ దేవాలయంలోని భాండాగారంలోని రహస్య గదిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల బృందం ఈ రోజు తెరిచింది. 1978 తర్వాత పూరి ఆలయంలోని భాండాగారాన్ని దాదాపు 46 ఏళ్ల తర్వాత కూడా మరోసారి తెరిచినట్లు కూడా ఒడిషా సీఎంఓ అధికారికంగా వెల్లడించింది. జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ సిఫార్సులతో రత్న భండారాన్ని అధికారులు తెరిచారు. సీక్రెట్ రూమ్ నుండి నిధిని తరలించేందుకు చెక్కపెట్టెలను కూడా సిద్ధం చేశారు. రత్న భండాగారంలోని సంపదను మరో చోటకు తరలించి పటిష్ట భద్రత నడుమున లెక్కించనున్నట్లు కూడా ప్రస్తుతం తెలుస్తోంది. లెక్కింపు వివరాల నమోదును ఒడిషా ప్రభుత్వం డిజిటలైజేషన్ చేస్తామని కూడా తెలిపింది. 40 రహస్య గదిని తెరుస్తుండటంతో అధికారుల ముందుగా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. జగన్నాథుని రత్న భండాగారం చివరిసారిగా కూడా 1978లో ఓపెన్ చేయగా సంపదను లెక్కించేందుకు అప్పుడు 70 రోజులు పట్టింది. నాటి జాబితా ప్రకారము సీక్రెట్ రూమ్ లో 12,831 బరిల బంగారంతో పాటు 22,153 బరిల వెండి, వీటితో పాటు విలువైన రాళ్లు, బంగారు ఆభరణాలు ఉన్నట్లు కూడా ప్రస్తుతము చర్చ నడుస్తోంది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు సంపద లెక్కింపు కూడా చేశారు. దీనికోసం ఒడిషా ప్రభుత్వం ప్రత్యేకంగా కూడా ఒక ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసి జగన్నాథ ట్రస్ట్ బోర్డు ఆలయ వేద పండితులతో కూడా భేటీ అయ్యారు ఉదయము. అయితే మొత్తము 16 మంది జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో కూడా ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఈ రోజు కూడా ఆ భాండాగారాన్ని తెరిచారు. అసలు ఆభరణాల నిల్వ గది రత్న భండార్ని దాదాపు 46 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు ఓపెన్ చేసి లెక్కించబోతున్నారు. అయితే అధికారులకు కొత్త సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రస్తుతము ఒక చర్చ అయితే నడిచింది. స్పెక్యులేటివ్ గా భాండాగారంలోని విష సర్పాలు ఉండొచ్చు అన్న వార్తలు కూడా
వినిపించాయి. నేపథ్యంలో అత్యాధునిక ఔషధాలను సిద్ధం చేసి కూడా వైద్యులు పాములు పట్టే వాళ్ళని కూడా వెంట పెట్టుకుని మరి పురావస్తు శాఖ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రభుత్వ అధికారులను లోనికి తీసుకొని కూడా వెళ్లారు. జగన్నాథుడికి చెందిన వజ్ర వైడూర్యాలు, గోమేద పుష్యరాగాలు, కెప్పులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి తదితరుల బరువును తూచి వాటి నాణ్యతను కూడా పరిశీలించి వేరే గదిలో కూడా సురక్షితంగా భద్రపరచాలని కూడా గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. చాన్నాళ్ల క్రితం కూడా గది తాళం చెవులు పోయినట్టు కూడా ఒడిశాలోని బిజు జనతాదళ్ సర్కార్ ఆలయ సంపదల సంరక్షణలో విఫలమైందని కూడా బీజేపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే గది తలుపులు తెరిచి సంపదను సరిచూడాలన్న డిమాండ్ బండి కూడా ఊపందుకుంది. ముందుగా అనుకున్నట్టు లాస్ట్ 46 ఏళ్ల కిందట 1978లో కూడా గదిని తెరిచి ఆభరణాలు, వెండి, బంగారం నిల్వలను కూడా లెక్కించి మళ్ళీ ఆ పొడవాటి చెక్క పెట్టెల్లో కూడా భద్రపరిచారు. ఆనాడు అన్నింటినీ లెక్కించడానికి కూడా 70 రోజులు పట్టింది. గదిలో 180 రకాల చెందిన అమూల్యమైన ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు కూడా ప్రస్తుతము చర్చ నడుస్తోంది. స్వచ్ఛమైన పసిడి ఆభరణాలు 74 రకాలు ఉన్నాయని కూడా ఒక అంచనా వేస్తున్నారు. ఒక్కొక్కటి 100 తులాల బరువైన పురాతన ఆభరణాలు ఉన్నాయని కూడా ఒక ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. స్పందన అంటే ఏంటి శ్రీచరణ్, ఇప్పుడు 46 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇప్పుడు రహస్య గదిని తెరవాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ తెరిచిన తర్వాత ఈ నిధినంతా ఎక్కడికి తరలించనున్నారు? అంటే ఈ ట్రెజరీ అంతా కూడా ఇప్పుడు పూరి జగన్నాథ్ దేవాలయం ఏదైతే ఉందో ప్రస్తుతం ఆ ట్రస్టీ ఆధ్వర్యంలోనే కూడా ఉంటుంది. అయితే జస్టిస్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో కూడా 16 మంది కమిటీని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వము. అయితే ఇప్పుడు ఇది ప్రభుత్వము ఒకవేళ ఈ సంపదను, ఈ ట్రెజరీని అంతా కూడా ప్రభుత్వము తీసుకుంటుందా, లేకపోతే యథావిధిగా పూరి జగన్నాథ్ దేవాలయానికి చెందిన ట్రస్ట్కే వదిలిస్తుందా అనేది కూడా పూర్తి స్థాయిలో మొత్తము వీటి విలువ ఈ ఆభరణాల విలువ ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం ఎంత ఉంటుంది అని తేల్చాక వాటిలో బంగారం ఎంత, వజ్ర వైడూర్య ఆభరణాలు ఎంత ఉన్నాయి, వెండి ఎంత ఉన్నాయి, ఇంకా దేవుడికి నిత్య కైంకర్యాలలో గతంలో కూడా పూర్వము రాజులు రాజ్యాల కోసము సుభిక్షంగా ఉండాలని కూడా దేవుళ్ళకి ప్రత్యేకంగా కిరీటాలు, వజ్ర ఆభరణ వైడూర్యాలు కూడా చేపించేవారు. సో అది పురాతనంగా కూడా అది ఎప్పటి నుంచి ఏమేమి ఉన్నాయని కూడా పూర్తి స్థాయిలో కూడా దానికి ఒక అథెంటిక్ వెరిఫికేషన్ జరిగాక కూడా ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం సమాచారం. వందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.